అల్పపీడన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో కోనపాపపేట వాసులు ఆందోళనకు గురవుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇవాళ రేపు కోస్తాలో వర్షాలు కురుస్తాయని చెప్పారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ఇన్ఛార్జ్ డైరెక్టర్ శ్రీనివాస్. తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణిస్తుందన్నారు. ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరం వైపు వెళ్లి ఆ తర్వాత ఉత్తరం వైపు గమనం మార్చుకుంటుందని తెలిపారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. అలాగే కోస్తా జిల్లాలో మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయన్నారు. తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీస్తుండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారిందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. ఉత్తరాంధ్రలోని అన్ని పోర్టులతో పాటు దక్షిణ కోస్తాలోని మచిలీపట్నం పోర్టుకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు చెప్పారు వాతావరణ శాఖ నిపుణులు. మరోవైపు అల్పపీడనాల హెచ్చరికలతో కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. రాకాసి అలల తాకిడికి గత 2 నెలల వ్యవధిలో 3 తుఫాన్ల ప్రభావంతో దాదాపు 200 ఇళ్లు సముద్ర గర్భంలో కనుమరుగైనట్టు స్థానికులు చెప్తున్నారు. ఇప్పటి వరకు కిలోమీటర్ మేర సముద్రం ముందుకొచ్చిందంటున్నారు.